నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు బిట్స్ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి మాట్లాడుతూ డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని విశాఖలో ఏఐ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను మంత్రి లోకేష్ సభలో ప్రవేశపెట్టారు 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చామని అందులో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. డెవలప్ చేసేదానికి సియుటిఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్ గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సియుటిఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. అలాగే బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని సభ్యులు సుజనా చౌదరి, వసంతకృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరుకు వరదలు మళ్లీ రావటం, విజయవాడ మునగటం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాల్వల మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కనీసం బుడమేరుకు సంబంధించి మరమ్మతులు కూడా చేయలేదని సభ్యులు వెల్లడించారు. మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి 2 పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ఏ మాత్రం అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. ఈ కోతులు వాగు, బుడమేరు, ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది.
30వ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు పేర్కొన్నారు. మహిళా స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 30వ డివిజన్ పరిధిలోని రామకృష్ణపురంలోని ఆర్ఎంపీ అసోసియేషన్ హాలీలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014 సంవత్సరంలో టీడీపీ అంధకారంలో ఉన్న సమయంలో మహిళలకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందని, శిక్షణ అనంతరం వారికి ప్రభుత్వం కుట్టు మిషన్లు కూడా అందజేస్తుందని తెలియజేశారు. అనంతరం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ విభాగం చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి అనంతరం వారు సొంతంగా ఆర్థికంగా నిలబడే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మహిళల్లో స్వయం ఉపాధి పొందడం కోసం వాళ్ళకి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో కూడా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి వాళ్ళకి కుట్టు మిషన్ శిక్షణను ఇప్పించి ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళు సొంతగా కొంత ఆదాయం సంపాదించుకునేటట్టుగా, భర్త లేదంటే మిగతా కుటుంబ సభ్యులు సంపాదించేదానితో పాటు వీళ్ళు కూడా ఆర్థికంగా నిలబడేటట్టుగా సంపాదించుకునేటట్టుగా చేస్తూ ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తాం. అలాగే వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పొందేటట్టుగా చేస్తాం. శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు ఈ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చూడాల. గతంలో తెలుగుదేశం 2014-19లో కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాలు ఇచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మళ్ళీ అన్ని పథకాలని తీసుకొచ్చాం. ప్రజలకు ఉపయోగపడే పేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఓసీ వర్గాల్లో కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేదిగా తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ ఉన్నాం. అందుకనే నేను మా ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి బోండమ్మ మహేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 1,00,000 మంది మహిళలకి కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇచ్చి కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి కార్యక్రమం ఒకటి కూడా చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ 1,00,000 మందితో ఆపేయడం కాదు, ఇంకా 1,00,000 మందికి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ అన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందని, వారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్ మరియు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందని, వారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మందకృష్ణమాదిగా దివ్యాంగుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యలను నెరవేర్చే
దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గతంలో ట్రైసైకిల్స్ వాడుతూ దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడేవారని, అధునాతన కాలంలో అత్యాధునిక ట్రైసైకిల్స్ ను కూటమి ప్రభుత్వం అందించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 60,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ఛార్జ్ ట్రైసైకిల్స్ ను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి వర్గం దివ్యాంగ వర్గం. ఏదైతే మా దివ్యాంగ సోదర సోదరీమణులు చాలా ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ రోజు ఈ దివ్యాంగ సోదరుల కోసం ఎంఆర్పిఎస్ నాయకుడు మందా కృష్ణమాదిక్ గారు ఆయన అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మందా కృష్ణమాదిక్ వెళ్ళి మీరు అధికారంలోకి వచ్చినాక దివ్యాంగ సోదరులకి న్యాయం చేయండి అని చెప్పారు, అడిగారు. దానికి మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం. 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయలు ఇచ్చాం. 6,000 రూపాయలు కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే వాళ్ళకి పింఛన్ పెంచడం వల్ల ఇవాళ దివ్యాంగ సోదర సోదరీమణులు ఒక ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంగవైకల్యం ఇచ్చినా ఇవాళ ఈ ప్రభుత్వం ఆదుకుంది అనే ఒక నమ్మకం దొరికింది. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ట్రైసైకిల్స్ ఉండేవి, చేతులతో వాళ్ళు ఆ ఫెడలింగ్ చేసేవాళ్ళు ముందుకెళ్ళాలంటే. దానివల్ల అనేకమైన ఇబ్బందులు. చాలామంది అంటే ఏదన్నా అర్జెంటు పని నుండి బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా సరుకులు కొనుక్కోవాలన్నా ఆ ట్రైసైకిల్ మీద ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ టెక్నాలజీ మారింది, అత్యాధునికమైన టెక్నాలజీ వచ్చింది. బ్యాటరీ ఛార్జ్డ్ ట్రైసైకిల్ని పెట్టాం. 60,000 రూపాయలు ఖరీదు చేసే ఈ సైకిల్ని మా దివ్యాంగ సోదర సోదరీమణుల కోసం వాళ్ళు ఉచితంగా ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే రాష్ట్రంలో ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమోదు చేసుకోండి పేర్లు, అందరికీ కూడా ఇస్తాం. ఇది మీకు ఎంతో ఉపయోగం. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ ఛార్జింగు మరి వెళ్ళిపోవచ్చు. కాబట్టి 60,000 రూపాయలు ఖరీదు చేసేది మీకు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి వాళ్ళ మా కార్యాలయం దగ్గర మా నియోజకవర్గంలో మా సోదర సోదరీమణుల కోసం మరి వాళ్ళ సైకిల్ అన్నీ కూడా తెప్పించి ఇచ్చాం. బొమ్మగారు నాయకత్వంలో మాకు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మాకు బళ్ళు ఇచ్చి ఎంతగానో సహాయపడ్డారు. ఆయన నాయకత్వం ఎంతగానో వర్ధిల్లాలని మేము ప్రజల తరఫున నేను మరీ వేడుకుంటున్నానండి. ఆయన చేసినటువంటి సహాయం మరవలేనిది. ఇంత సహాయం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి సహాయం కావాల్సి వచ్చేది, కానీ ఇటువంటి బండి ఇచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళి మా పనులు మేము చేసుకునే అవకాశం కల్పించినందుకు బోండావు మా గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు ట్రైసైకిల్ ఇచ్చేవారు, ఈసారి బ్యాటరీ బళ్ళు ఇచ్చి ఎలక్ట్రికల్ బళ్ళు ఇచ్చారు. చాలా ఆదుకున్నారు బోండావు గారు. ఆయన చాలా రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు BLC స్కీమ్ దరఖాస్తుదారులతో, లబ్ధిదారులతో, అధికారులతో కూడిన సమావేశం ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామా ముఖ్య అతిథిగా పాల్గొని దరఖాస్తుదారులకు పూర్తి వివరాలను అందజేసి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో వివరాలను బోండామా మహేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 40 గజాలు, 30 గజాలు, 60 గజాలు ఉన్న పేదవారి స్థలాల్లో ఉచితంగా ఈ BLC స్కీమ్ను అమలు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను 140 కోట్ల రూపాయలతో 8 నెలల కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, ఆరోగ్య నిమిత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు కార్పొరేట్ వైద్యశాలలో అధునాతనమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆ ఖర్చులను భరించే నిమిత్తం సీఎం సహాయ నిధిగా ఇప్పటికే 8 కోట్ల రూపాయలను అందించినటువంటి విషయాలతో పాటు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి
ఘనత మాది అని రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ ప్రజానికానికి ఎటువంటి సమస్య ఉన్నా సింగనగర్లోని నా కార్యాలయమైన ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి నాతో నా సిబ్బందితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకొని లబ్ధి పొందేటటువంటి విధంగా తీసుకోవాలని బోండా ఉమా సూచన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్, ఎరుబోతు రమణ, దాసరి ఉదయశ్రీ, బత్తులకొండ, లబ్బా వైకుంఠం, పైడి శ్రీను, దాసరి దుర్గారావు, అమ్మారావు, హౌసింగ్ డిఈఓ విజయబాబు, ఏఈ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నింటినీ అమలు చేసే దిశగా ఈ 9 నెలల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టాం. ఈ ప్రభుత్వానికి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా చేస్తూ 40,000 కోట్ల పైచీలకు టెండర్లు పిలిచి దాన్ని వర్కులను అప్పచెప్పాం. గత 5 సంవత్సరాలు మూలన పడ్డనటువంటి అమరావతి మన రాజధానిని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్న పేదవాళ్ళకి ఇచ్చిన మాట 3,000 రూపాయల పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. గత ప్రభుత్వం 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేయడానికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి ప్రజల్ని 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు చేసి అనేక ఇబ్బందులు పెట్టింది పింఛన్దారుల్ని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 3,000 పింఛన్ని 4,000 చేయటమే కాకుండా మేము అధికారంలోకి రాని సమయం ఏప్రిల్లో మేము అధికారంలో రాలా 2024 ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి 3,000 రూపాయలు, మళ్ళా జూలై నెలలో 4,000 కలిపి 7,000 రూపాయలు పింఛనిచ్చి ప్రజల్ని ఆదుకున్నాం. అంటే చెప్పిన మాట నెరవేర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు గుదిబండలాగా మారిన గ్యాస్ బండని మహిళలకి 3 సిలిండర్లు ఇస్తామని ఉచితంగా చెప్పాం. దాన్ని ఈపాటికే పథకాన్ని అమల్లో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ని పేదవాడికి కడుపు నింపి అన్నా క్యాంటీన్లు ఇస్తామని చెప్పాం, ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ఓపెన్ చేసాం. అట్లాగే గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఒక బిడ్డకే, తల్లికి సంబంధించినటువంటి 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకే డబ్బులు ఇచ్చేది. దాన్ని కూడా ఇప్పుడు 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి 15,000 ఇస్తానని చెప్పాం. ఆ 15,000 కూడా రేపు మే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సభలకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరగనున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా తాను ఈ సభల్లో పాల్గొంటానని చెప్పారు. హక్కుల కోసం యువత అనే విధానంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదన్నారు. రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భాషకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఏ భాష అయినా ప్రతిభ అనేది ముందు ముఖ్యమని, యువతను తప్పుదోవ పట్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరిక, రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకటిగా ఉంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ మూలనా సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలనిపిస్తుంది ఆయన కోరిక. అది కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటువంటి అనేక మార్పులు తిరోగమనం అయిపోయే ప్రమాదం వస్తాం. ప్రపంచం అంతా ముందుకు పోతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆటోమేటిక్గా మొత్తం భాషకు సంబంధం లేకుండా మనం చేసుకోవచ్చు. భాష పైన ఒక వివాదం సృష్టించి ఓటు దండుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ట్రాన్స్లేట్ వచ్చేస్తూ ఉంది. అలాంటప్పుడు అవుట్డేటెడ్ విషయాలు, కాలం చెల్లిన విషయాల్ని మళ్ళా మస్తిష్కంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సమాజం మారిపోతారు. చంద్రమండలం పోయినటువంటి మహాన్ తల్లి రేపు ఇంటికి రాబోతా ఉంది. అంటే ఒకప్పుడు చంద్రమండలాన్ని చూపించేవాళ్ళు. కర్ణాటక
కర్ణాటక లాగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మాట్లాడటం విడ్డూరమని, కోర్టుల్లో బ్యాంకుల్లో వర్గీకరణ ప్రకారం న్యాయమూర్తులు ఉద్యోగాలు ఉన్నాయని ప్రశ్నించారు. పేదల అమాయకత్వానికి ఆసరాగా తీసుకొని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు ఉందనడం బాధాకరమన్నారు. అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాలపైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. దోమల సమస్య అధికంగా ఉందని, దోమల సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, జబ్బుల బారిన పడుతున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ ఎందుకు వైఫల్యం చెందుతుందని ప్రశ్నించారు. రణదీవ్ నగర్, సుబ్రాయ్ నగర్ లో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణానది పక్కనే ఉన్న స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ రోడ్ సుందరయ్య గ్రంథాలయం సమీపంలో 108, 106 సచివాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కృష్ణ మాట్లాడుతూ దోమల సమస్య అధికంగా ఉందని, ప్రజలు అల్లాడిపోతున్నారని, నెలకు 400 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. దోమల వల్ల ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించి దానికే ఆనుకుని అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మించడం విస్మరించారన్నారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మించకపోవడం వల్ల మురుగునీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని ధర్నాలు నిర్వహించాం. స్పందనలో వినతి పత్రాలు అందజేసిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రణదీవ్ నగర్, సుబ్బరాయ్ నగర్ లో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణానది పక్కనే ఉన్న స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజా చైతన్య సదస్సులో, ప్రజా చైతన్య యాత్రలో ప్రజానీకం అనేక సమస్యలు ఈ దళాల దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా 21వ డివిజన్కి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యలు 4 అయితే అందుట్లో అతి ముఖ్యమైనటువంటి సమస్య దోమల సమస్య. అల్లాడిపోయేటువంటి పరిస్థితి. నెలకి 400 రూపాయలు ఒక్కొక్క కుటుంబం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంటే నెలకి 400 రూపాయలు అదనంగా అవుతూ ఉన్నటువంటి ఖర్చుకి తోడు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అంటే గత 25 ఏళ్ల క్రితం ఏనాడు కూడా ఇంత దోమ లేదు. జనం చెప్తా ఉన్నారు, ఎప్పుడు మేము ఈ 25 ఏళ్లలో ఇంత దోమ మేము చూడలేదని చెప్పనండి. విషజ్వరాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఎందుకని దోమలు నివారించడంలో కార్పొరేషన్ ఫెయిల్ అవుతూ ఉంది, ప్రభుత్వాలు ఫెయిల్ అవుతా ఉన్నాయని చెప్పనేటువంటి అడుగుతా. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమ్మల అన్నం పెట్టే కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మహిళా కార్యదర్శి రామాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని గుర్తు చేశారు. అమ్మల, స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విజయవాడ అలంకార్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఈరోజు బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88,294 మంది పనిచేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 మందిని అక్రమంగా రాజకీయ కారణాలతో తొలగించిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలైనా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యలు తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చౌక్ లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. పెన్షన్ను 7,000 రూపాయలు పెంచి వయసుని 45 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. డప్పు, డ్రగ్స్, గజ్జెలు ఇచ్చి డప్పు పండుగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డప్పు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డప్పు కళాకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మా ఆందోళన ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లలో 150,000 పెన్షన్లను తీసేస్తామని చెప్పేసి ప్రకటించింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే సర్వేల పేరుతో మొదలుపెట్టారు. మరి ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు అంటే నోరు లేని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఇప్పటికే అంటరాంతరానికి గురవుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలుగా ఉన్నటువంటి డప్పు కళాకారులపైన పడ్డారు. మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిచ్చారండి మాకు సర్టిఫికేట్ మీకు చూపించడానికి? ఏ ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చింది? ప్రభుత్వాలేమో సర్టిఫికేట్లు ఇవ్వవు, కానీ మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. డప్పు కళాకారులు ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డప్పు కళాకారుల పెన్షన్లను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు సమాజంలో ఉన్న అందరికీ కూడా 250 రూపాయలు వచ్చేటప్పుడు వృత్తి కళగా 3,000 రూపాయల పెన్షన్ను మేము పోరాడి సాధించుకున్నాం. కానీ ఈరోజు పెన్షన్ కేవలం 4,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అందరితో సమానంగా వస్తుంది. వృత్తి కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ను 7,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ వయసు 45 సంవత్సరాలకే తగ్గించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో ప్రభుత్వం అనేక రకాల పథకాల ప్రచారం నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులకు ప్రధానమైన భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారులకు ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారికంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశకం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో
పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల రైతులకు తగ్గించిన ధర విషయంలో హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డైరీ పాలక వర్గం అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు మారుతూ ఇప్పుడు బీజేపీ పంచన చేరిందని ఆరోపించారు. ఒక పక్క అన్ని ధరలు పెరుగుతుంటే పాల రైతులకు పాల కొనుగోలు ధరలు తగ్గించి డైరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారులకు ద్రోహం చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చే బోనస్, ధన, ఇతర ప్రోత్సాహకాలన్నీ కోత పెడుతున్నారన్నారు. డైరీ సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి మార్చి వచ్చిన లాభాలను, డైరీ ఆస్తులను పాలకవర్గం తన సొంత ఆస్తుల కింద మార్చుకుంటూ దోపిడీ చేస్తున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి చేయించి అవినీతిపై చర్యలు తీసుకొని అన్యక్రాంతమైన డైరీ ఆస్తులను వెనక్కి తీసుకొని పాల రైతులను, విశాఖ డైరీని కాపాడాలన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 60% మంది వ్యవసాయ రంగమే ఆధారపడుతూ జీవిస్తున్నారు. ఇందులో పాడి, పంట ఈ రెండు సమపాలనలో ఉండటం వల్ల 2000 సంవత్సరాల ముందు వరకు, అంటే 20 సంవత్సరాల ముందు వరకు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా లాభాల్లో ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 16 సహకార రంగాలు ఉంటే ఆ సహకార రంగాల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబం చదువులకు కానీ, పిల్లల చదువులకు కానీ, వాళ్ళ అవసరాల రీత్యా ఉపయోగపడే విధంగా పాడి పరిశ్రమ ఉండేది. సహకార రంగంలో నుంచి ఇవాళ 2000 సంవత్సరం తర్వాత కంపెనీ యాక్ట్కి మారటం, దాని ద్వారా వాళ్ళ వ్యక్తిగతంగా ఈ రోజుల ఆస్తులన్నీ కూడా, అంటే 70-80 సంవత్సరాల నుంచి డైరీలు, సహకార డైరీలో పాలు రైతులు కష్టించి శ్రమ చేసి అక్కడ కూడబెడితే దాన్ని ఇవాళ కంపెనీ పేరుతోటి మొత్తం కూడా ఆ యాజమాన్యం కొల్లగొట్టుకొని అవినీతిమయం చేసే పరిస్థితి వాళ్ళు దాపురించింది. విశాఖ డైరీ ఈ కాలంలో ఆవు పాలు ధర లీటర్కు 4 రూపాయలు తగ్గించారు. ఈరోజు ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్నా పాడి పశువుకు సంబంధించి వైద్యం కానీ, దానా కానీ, దానికి పోషణకు అవసరమైన అన్ని ధరలు, ఫీడు పెరుగుతుంటే ఈరోజు పాల ధర పెంచమని రైతులు కోరుతుంటే తిరిగి ధర తగ్గించారు. ఈరోజు డైరీలు రైతుల దగ్గర లీటరు 30 రూపాయలకు సేకరిస్తూ అర లీటర్ని 34 రూపాయలు వినియోగదారులకి ఈరోజు మార్కెట్లో ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే లీటర్ దగ్గర 30 రూపాయలు డైరీలు మిగులుతుంది. డైరీ ప్రాసెసింగ్, రైతు నుంచి సేకరణ నుంచి వినియోగదారు చేయడం వరకు ప్రాసెసింగ్ ఖర్చు 8 రూపాయల నుంచి 12 రూపాయలు అవుతుంది. ఈ 12 రూపాయలు పోతే ఇంకా 30 రూపాయల నుంచి 18 రూపాయలు మిగులుతుంది. దాని ప్రకారం చూసుకుంటే రైతుకి ఒక 10 రూపాయల వరకు అద్దపు ధర ఇవ్వచ్చు. అలాంటిది ఈరోజు తగ్గించి విశాఖ డైరీ చేస్తుంది. ఈ విధంగా రైతుల్ని దోపిడీ చేస్తారు. కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ ధన్యవాదాలు తెలిపారు. జనాభా తామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు రావటం హర్షణీయమన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకు తమ కృతజ్ఞతలు తెలిపారు. 1996లో రామచంద్ర కమిషన్ను ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబునే అని గుర్తు చేశారు. ఆనాడు, ఈనాడు వర్గీకరణ విషయంలో సీఎంగా చంద్రబాబు ఉండటం తమ అదృష్టమన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందన్నారు. మాదిగ జాతి ఎన్నో పోరాటాలతో ఆత్మ బలిదానం కూడా చేసిందన్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో కమిషన్ పర్యటించి ఎస్సీలపై అధ్యయనం చేసిందని, అసమానతలు తొలగేందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు. జనాభా తామాషా ప్రకారం వర్గీకరణకు ముందుగా వచ్చారని, జిల్లా యూనిట్గా తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసిందన్నారు. కొంతమంది చంద్రబాబు
ఆలోచనలు చెడగొట్టే విధంగా చేస్తున్నారని రాష్ట్ర యూనిట్ గా జనాభా తమాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని అన్నారు. తమ ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఇనుముడి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైందని ఆ ప్రాంతాన్ని ఉద్యమగడ్డగా పరిగణించాలని కోరారు. చట్టసభల్లో కూడా ఆమోదం తెలిపి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు, అందరూ దీనిని స్వాగతించాలని, మాదిగ జాతి మొత్తం చంద్రబాబుకు రుణపడి ఉంటుందని చెప్పారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ దాదాపు 100 రోజుల పాటు ఉమ్మడి 13 జిల్లాల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి ఎస్సీల 59 కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, సంక్షేమ రంగాలలో వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఎస్సీల్లో ఏ 2 కులాల మధ్య సారూప్యత లేదని, అసమానతలు ఉన్నాయని, ఈ అసమానతలు తొలగాలనుకున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉందని చెప్పని ఆ వర్గీకరణ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణని చెయ్యండి అని చెప్పని 1% రెల్లిగాను, 6.5% మాదిగ ఉపకులాలకు, 7.5% మాలామాల ఉపకులాలకు కేటాయిస్తూ వర్గీకరిస్తూ తన నివేదికను అసెంబ్లీకి ఇచ్చిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ నివేదిక మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ జరగడం, ఆ క్యాబినెట్ కమిటీలో మొత్తం కూడా చర్చించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర యూనిట్గా అమలు చేస్తామని అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 30 సంవత్సరాలు మాదిగ జాతి పక్షాన పోరాటం చేసినటువంటి మాదిగ ప్రజల పక్షాన, మాదిగ జాతి యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన, అందరి పక్షాన, యావత్ మాదిగ జాతి పక్షాన మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. పోరాట సమితి 30 సంవత్సరాలుగా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఏకైక లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణే ప్రధానంగా ఉద్యమం చేస్తూ వచ్చిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ మరియు క్యాబినెట్లో కూడా వర్గీకరణ విషయంలో రాష్ట్ర యూనిట్గా చేయటానికి తీర్మానం జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు తిరిగిన సమయంలో ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము ప్రతి జిల్లాలో కూడా జిల్లా యూనిట్లో అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనను కట్టగాదు. ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నందు రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ముస్లిం ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఉపవాసం, ఆరాధన, సేవ, సామూహిక సమావేశం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన నెల అని చెప్పారు. రంజాన్ విశిష్టతకి ప్రతీకగా రాజరాజేశ్వరిపేటకి నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగిందన్నారు. ఘనంగా జరిగిన ఈ ఇఫ్తార్ విందులో డీసీఎం మనీష్ కుమార్ సింగ్, ఏజీఎంలు మరియు యూనియన్ నాయకులు విజయ్ శేఖర్, విజయ్ మాధవీలతో పాటు పెద్ద సంఖ్యలో ఎస్బీఐ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ముస్లిం ఆఫీసర్లు విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. In this auspicious month of Ramzan, I wish each and everybody for happy Ramzan and happy Eid in advance. And as we have done this CSR activity by donating this food items, so it is our privilege that we are associated with such a great organization which is taking care of 150 people, 150 students which are needy and which they are taking care of. So again I wish all of you and this happy and auspicious month of Ramzan, happy Eid in advance. మా వచ్చి 2 మదరసాలు ఉన్నాయండి, అంటే హాస్టల్స్, మగపిల్లలది, ఆడపిల్లలది సార్. మొత్తం కలిపి 150 మంది పిల్లలు ఉన్నారండి. దీంట్లో మొత్తం వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఉండడానికి వసతులు కానీ, తినడానికి తిండి కానీ, మెడికల్ కానీ మొత్తం అన్నీ ఫ్రీ ఆఫ్ సార్. పేరెంట్స్ నుండి ఎటువంటి ఫీజు, ఎటువంటి అమౌంట్ మేము తీసుకోవడం జరగదండి. అంతా మొత్తం దాతలు ఇచ్చిన అమౌంట్ ద్వారా, దాతలు ఇచ్చిన ఈ ఫుడ్ ఐటమ్స్ ద్వారా వాళ్ళకి మొత్తం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా పిల్లలకి తినడానికి 3 పూటలు అక్కడ తిండి, ఉండడానికి వసతి మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇది మన స్టేట్ బ్యాంక్ తరఫు యాజమాన్యానికి మాకు సహాయకాయం అందించిన వారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.